హత్య నేరానికి సంబంధించిన ఆరోపణను ఎదుర్కోలే. మేము ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళం, ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. నేను కూడా, నాకు ఆయన అంతరంగం అంతా తెలుసు. ఆయన ఇప్పుడు కాదు, ఆయన శ్వాస ఆగిపోయేంత వరకు ఆయన జీవితంలో ఎప్పుడే కానీ హింసను ప్రేరేపించాడు. ఇది రాసి పెట్టుకోండి ప్రజలారా. ఇంకా మీకు సత్యం చెప్తానా, రాయలసీమలో పుట్టినాడు, కడపలో పుట్టినాడు. ఆయన నోటి వెంట బూతు మాట రాదు, బూతు మాట రాదు ఆయనకు. అసలు బూతు పదాలకు అర్థాలు కూడా తెలియవు ఆయనకు. ఆయనకు నేను చెప్తాను, కడప జిల్లాలో పుట్టాడు, ఆ పదాలకు కూడా అర్థాలు తెలియవు ఆయనకు. చంద్రబాబు నాయుడును, లోకేష్ను కూడా ఎప్పుడే కానీ వాడుని కూడా సంబోధించాడు. ఆయన అంటాడు, సంస్కారవంతుణ్ణి, మర్యాద వస్తుని, ప్రజలకు మేలు చేయాలని సంకల్పం ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని తీసుకొచ్చి మీ ఇష్టానుసారం ఏవేవో చేయాలని ఉత్సాహం. ఇక రాజారెడ్డిని మాట్లాడినారు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలోని ప్రజలను అడుగుతానా, ఆ మాటని తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా. రాజారెడ్డి గారి కాలము ఒక 40, 50, 60 సంవత్సరాలు వెనక్కి పోదాం. 1980 సంవత్సరం నాటికి ఈ రాయలసీమ, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో, ఈ 3 జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమలో ఆనాటికి 1980కి రాజారెడ్డి కాలం నాటికి నేను అడుగుతా ఉన్నా ఎవరినైనా సరే, రక్తపు మరక చేతికి అంటకుండా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అసెంబ్లీ గేటు ఈ చేత్తో పట్టుకునేటోడు ఒక ఎమ్మెల్యేని చూపిస్తావా నాకు? 1980 సంవత్సరం నాటి రాజకీయాలలో ఆనాటి ఎమ్మెల్యేలు, నాయకులకు రక్తపు మరక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటుకోకుండా వాళ్ళ అసెంబ్లీ గేటు తగిలినారేమో నాకు చెప్పమను. ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మాట్లాడలే, ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా వాళ్ళే, రాజశేఖర రెడ్డి అన్న మనుషులే. అటువైపు కానీ ఇటువైపు కానీ ఫ్యాక్షన్ లీడర్లు కాదా? ఇంటికి కాదు, మనిషికి ముందుండే పేరు ఉంటుంది కదా, రాచమల్లు. అట్లా ప్రతి లీడర్ యొక్క పేరుకు ముందుండే ప్రతి ఇంటి పేరుకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర రక్తంతో తడిసిపోయింది ఆనాడు. కారణం, వారసత్వంగా తండ్రులు ఇచ్చినారు. వాళ్ళ నాయన చంపడమో, ఇంకొకరిని చంపడమో, విధులైన పరిస్థితుల్లో కొడుకు దాన్ని వారసత్వంగా తీసుకోవడమో, పగలతోనో, ప్రతీకారాలతోనో, నమ్మిన మనుషుల కోసమో, ఆధిపత్యం కోసమో, రకరకాల కారణాలతో ఆనాడు ఈ 3 జిల్లాలలో కూడా రక్తం పారింది. ఇందులో నేను లేను, నువ్వు లేవు మిత్రులారా. తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు. అందరము భాగస్థులమే, అందరము బాధితులమే, అందరము ఈ పాపానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళమే. మరి అట్టడప్పుడు రాజారెడ్డి ఒక్కడే సమాధానం చెప్పాలన్నా ఈ పాపానికి? రాజారెడ్డికి ఒక్కడే ఫ్యాక్షనిస్టా ఆనాడు? గుల్లకుడి శివాడి కాదా? గుల్లకుడి శివాడి మావాడు ఇప్పుడు, ఆనాడు తెలుగుదేశం ఫ్యాక్షనిస్ట్ కాదా? దేవుడి సోదరులు ఫ్యాక్షనిస్టు కాదా? వరదరాజరెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎంవి రమణారెడ్డి మావాడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల శ్రీరామ్ ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ కాదా? పరిటాల రవి ఫ్యాక్షనిస్ట్ కాదా? వరదాపురం సూరి ఫ్యాక్షనిస్ట్ కాదా? మీ చమన్ అనంతపురం జిల్లా, మీ పోతుల సురేష్ ఫ్యాక్షనిస్ట్ కాదా? మా కాటసాని రాంభూపాలరెడ్డి అన్న ఫ్యాక్షనిస్ట్ కాదా? పార్థసారథిరెడ్డి బెజ్జం ఫ్యాక్షనిస్ట్ కాదా? ఎవరు చూపిండబ్బా నాకు ఆనాడు ఫ్యాక్షనిస్ట్ కాని లీడర్లను? మీ ఆగిత్య మాటలు, మీ ఇకారం మాటలు. అసలు మీరు చెప్పే మాటలు ఏంటి ఎట్టుందంటే ప్రజలారా, వీళ్ళు మాట్లాడే మాటలు, రాజశేఖర రెడ్డిను, రాజారెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఫ్యాక్షనిస్టు, నరహంతకులు, ఇట్లా అట్లా ఎట్లున్నాయో తెలుసునా? వీళ్ళు చెప్పేవాళ్ళు చాగంట అయినట్టు, ఎవరు చాగంట అయినట్టు, లేకుంటే గరకపాటి అయినట్టు, లేకుంటే శరణం గచ్చామి బౌద్ధం అయినట్టు, మదర్ తెరీసా అక్కగారికి తమ్ముళ్ళు అయినట్టు, మీ ఈ కారం కూతలు మీరు మాట్లాడే